ఉన్నారో తెలుసుకోండి, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారో ఎక్కడ వీక్ ఉన్నారో తెలుసుకోండి, ఎక్కడైతే వీక్ ఉంటారో దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి, ఏ విధంగా వాళ్ళు ఇంప్రూవ్ చేయాలనే ఆలోచన ఖచ్చితంగా తల్లిదండ్రులు ఉన్నారు. ఈ యొక్క మీటింగ్ యొక్క పర్పస్ అదే, మీ యొక్క పిల్లలు చదువులో బాగా రాణించాలనే ఉద్దేశంతో ఇది పెట్టారు కాబట్టి. సో దయచేసి తల్లిదండ్రులు కొంచెం ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో ఇంకా పిల్లలు అందరూ చెప్పారు పెద్దలంతా. సో మీకు ఈ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్టూడెంట్ కిట్స్ కానీ, స్టడీ కిట్స్ కానీ, యూనిఫామ్ కానీ, షూ ఇవన్నీ ఇష్టం అని చెప్పారు, అవునా కదా? మీకోసం తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, అవునా? మీరేం చేయాలి, ఎలా చదువుకోవాలి? వెరీ గుడ్, బాగా చదువుకోవాలి. బాగా చదువుకొని మీ టీచర్స్కి, మీ పేరెంట్స్కి, మీ స్కూల్కి మంచి పేరు తీసుకోవాలి ఖచ్చితంగా. అర్థమైందా? సౌండ్ లేదు. ఇందాక మీ టీచర్ ఎవ్రీ సాటర్డే నో బ్యాక్ డే అంటానే చదువులో మాట్లాడుతున్నారు అందరూ, అవునా? పెద్ద సౌండ్ చేస్తారు. మరి చదువుకోవాలంటే సౌండ్ తక్కువ వస్తుంది ఎందుకు? సో ఆల్ ది బెస్ట్, బాగా చదవండి, కష్టపడండి. కష్టపడకపోతే ఏ రిజల్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత చేస్తున్నా కూడా మీ తల్లిదండ్రుల కష్టాన్ని మీరు గుర్తించుకోవాలి. వాళ్ళు ఎంత కష్టపడి మీ స్కూల్కి పంపిస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టపడి మీరు పెంచుతున్నారు అనే ఆ కష్టాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. అర్థమైందా? సో అప్పుడే మీరు ఎలా కష్టపడాలి, వాళ్ళ కష్టాన్ని తగ్గట్టుగా మీరు మంచి ప్రయోజనం కావాలని చెప్పేసి మీకు ఒక ఆలోచన వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేను ఫ్యూచర్లో బాగా చదివి నేను ఒక ఈసారి అయినట్టు ఐఏఎస్, ఐపీఎస్ టీచర్లతో పాటు పోలీసు కూడా కావాలనేసి ఒక ఏం పెట్టుకోండి. అర్థమైందా? సమాజానికి మంచి చేయాలని, అర్థమైందా? ధైర్యంగా ఉండాలని చెప్పేసి, బాగా చదవాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. సో ఈ యొక్క మీటింగ్ సందర్భంగా ఎస్పెషల్లీ తల్లిదండ్రులు ఎస్పెషల్లీ తల్లులకు ఒక చిన్న మెసేజ్ చెప్తున్నాను, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయ్యేంత వరకు మీ యొక్క పిల్లలకి దయచేసి ప్రైవసీ ఇవ్వద్దండి. మీ పిల్లలు మీరు బిజీ అయిపోయేసి వాళ్ళు టీవీ చూసుకుంటాం, మేము కూడా వాళ్ళు ఒకరిని వదలడం అనేది చాలా ప్రమాదం. ఎందుకంటే మాకు వచ్చే కంప్లైంట్స్ కానీ ఈ దృష్ట్యా మేము వాళ్ళకి ఇచ్చే కౌన్సిలింగ్ కానీ మేము అబ్జర్వ్ చేసినది ఏంటంటే, పిల్లలకి ఎక్కువ ప్రైవసీ ఇచ్చారంటే వాళ్ళకి మైండ్ డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి. టీవీ వల్ల కానీ, సెల్ ఫోన్ల వల్ల కానీ, ఫ్రెండ్స్ వల్ల కానీ. దయచేసి ఇంటర్మీడియట్ వచ్చేంత వరకు వాళ్ళకి ప్రైవసీ ఇవ్వకోకుండా చదువు అయిపోతే ఏదో కల్చర్ యాక్టివిటీ అయిపోతే ఏదో ఒక స్పోర్ట్ ఏదో ఒక ఆలోచన బిజీగా పెట్టండి ఇంటర్మీడియట్ వరకు. ఇది చాలా క్రూషియల్ టైం. అర్థమైతే మీరు పొద్దున్న లేచి వాళ్ళకు ఫుడ్ చేసి, మీ హస్బెండ్కి ఫుడ్ చేసి, వాళ్ళకి పంపించి, డ్యూటీకి పంపించి, వీళ్ళు వస్తారు మళ్ళీ వాళ్ళ పనులు చేస్తూ ఆ పనులు కొద్దిగా వెనక ముందైనా పర్లేదు. కానీ ఈ యొక్క పీరియడ్లో మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయకపోతే పిల్లలు యొక్క భవిష్యత్తు తప్పదోపోతుంది. సో ఈ టైంలో మీరు కొద్దిగా కాన్షియస్గా లేకపోతే జీవితాల్లో బాధపడాల్సి ఉంటుంది మీ పిల్లల భవిష్యత్తులో. దయచేసి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ.